హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ 9వ తారీఖు. మామూలుగా కొత్త గవర్నమెంట్ ఏర్పడిన మరుక్షణమే తేదీలు వస్తాయనుకుంటే కొంత ఆలస్యమైంది. మొత్తం మీద ఫిబ్రవరి 19వ తారీఖు నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 9గా ఈరోజు ప్రకటన చేసింది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నట్టుగా. కాబట్టి మనకు సరిగ్గా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉన్నటువంటి టైం ఎంత అంటే సరిగ్గా 100 రోజుల టైం ఉంది. 13 సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో ప్రిలిమినరీ ఎగ్జాముల్లో 13 సబ్జెక్టులు ఉంటే మనకున్న టైము 100 రోజుల టైం ఉంది. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ డేట్ వచ్చింది కాబట్టి ఇక వారం 10 రోజుల లోపుల్లోనే మనకు గ్రూప్ 2 సంబంధించినటువంటి క్లారిఫికేషన్ కూడా రానుంది. కాబట్టి వాయిదాల పర్వం 10 ఏళ్ల కాలంలో ఆగమాగమైన విద్యార్థులకి ఇప్పుడు ఒక టైం సెన్స్ అనేది కరెక్టుగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. వాయిదాలు లేవు, కోర్టులు లేవు, ఏవీ లేకుండా ఎగ్జామ్స్ ముందుకు పోతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 1 రద్దయింది. ప్రిలిమ్స్ దశలోనే మెయిన్స్ వరకు అడుగులు వేయలేదు. కాబట్టి జూన్ 9వ తారీఖు నాడు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందంటే మస్టుగా సెప్టెంబర్ చివరి వారం నుంచి లేదా అక్టోబర్లో మెయిన్స్ గ్యారంటీగా ఉంటేన నేపథ్యంలో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించే ఒక ప్రయత్నం చేయవచ్చు. పోయిన నోటిఫికేషన్లో 3,80,000 చేంజ్ 3,80,000 మంది పైగా అప్లై చేసుకున్నారు. ఈసారి కూడా అంతకు మించి అప్లికేషన్లు వస్తాయి. ఈసారి 4 లక్షల వరకు గ్రూప్ 1కి అప్లికేషన్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఒక 60 పోస్టులు కూడా యాడ్ చేశారు. 563 పోస్టులు. మనం ఒక 250 వరకు అని ఇస్తారని మనం భావించాము, కానీ 563తో ఆగిపోయింది. అయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి మొదలు పెడితే ఇవాల్టి వరకు కూడా లెక్కలు కనుక వేస్తే అతిపెద్ద సంఖ్య 563గా మనం భావించవచ్చు. నీకు సివిల్స్లో కూడా పోస్టుల సంఖ్య 1000 వరకు మాత్రమే ఉంటుంది ప్రతి ఇయర్. 1000 వరకు ఉంటే దాంట్లో పోటీపడే రాష్ట్రాలు 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు పోటీ పడతాయి. కానీ ఒక తెలంగాణకు సంబంధించే 563 పోస్టులు చాలా బిగ్ పోస్టు. మళ్ళీ మీరు జన్మలో ఇన్ని పోస్టులు ఒకేసారి గ్రూప్ 1లో చూస్తారనేది కలగానే మిగిలిపోద్ది. కాబట్టి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ కావాల్సిందే. 2 సార్లు రద్దయిన నేపథ్యంలో సీరియస్ ఆస్పిరెంట్లు అనేవాళ్ళు కొంతమంది వెనకడిగేసే అవకాశం ఉండవచ్చు. కానీ ఈసారి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జాము టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. మొదటి ప్రిలిమినరీ, సెకండ్ ప్రిలిమినరీతో పోల్చినప్పుడు ఈ 3వసారి రాసే ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్లో పోటీ చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ మొన్నటి వరకు రాశారు, వాళ్ళందరూ అప్లై చేస్తారు. గ్రూప్ 2 కూడా జూలై ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు వాయిదా పడింది కాబట్టి వాళ్ళందరూ అప్లై చేస్తారు. గురుకుల ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళందరూ అప్లై చేస్తారు. కానీ వీళ్ళెవ్వరు కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాయరు. మెయిన్స్లో 6 పేపర్లు ఉంటాయన్న అంశం కూడా వాళ్ళు తెలియని వాళ్ళే నాకు తెలిసి 3 లక్షల మంది ఉంటారు. గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటే మొదటి పేపర్ జనరల్ ఎస్సే, అక్కడ 10 మార్కుల క్వశ్చన్ ఉంటుంది. జనరల్ ఎస్సీలో 50 మార్కుల క్వశ్చన్ ఉంటుంది. డాటా ఇంటర్ప్రిటేషన్లో 2 మార్కుల క్వశ్చన్ ఉంటుంది అని తెలియని వాళ్ళే చాలామంది ఉంటారు. వీళ్ళందరూ సీరియస్ ఆస్పిరెంట్లను ఆగం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళందరూ ఏదో అప్లై చేద్దాం చూద్దామని రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు మెయిన్స్కు పోరు, మిమ్మల్ని పోయే వాళ్ళని పోనివ్వరు. వాళ్ళు బోరు, వాళ్ళు రాయరు, మిమ్మల్ని రాయనియరు అన్నట్టుగానే ఈసారి తతంగా ఉంటుంది. కాబట్టి గ్రూప్ 1 సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రిలిమ్స్ పైన కూడా మీరు సీరియస్ దృష్టి పెట్టకపోతే ఆగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కటఫ్లు కనుక లాస్ట్ 2 పేపర్లు కనుక ఉంటే ఈసారి 85-90 మార్కుల వరకు కూడా కటాఫ్లు అనేవి
పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటవి. అంశాన్ని మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ప్రిలిమ్స్ పైన భయం ఉన్న వాళ్ళు మన దగ్గర ఇంటెన్సివ్ ఒక బ్యాచ్ని కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ లైవ్ గైడెన్స్ మెంటర్షిప్ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్య మనకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఎంప్లాయీస్ కూడా మీరు సెలవు పెట్టుకోకపోతే మీరు గ్రూప్ 1 ప్రిలిమినరీ పాస్ కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్కు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, మెయిన్స్కు ఉండదు. మెయిన్స్ ఎవరు కూడా చాలా తక్కువ రాస్తారు. మెయిన్స్ మొత్తంగా సీరియస్ ఆస్పిరెంట్ 5,000 ఉంటారంటే చాలా ఎక్కువ అన్నట్టే. మొత్తంగా మెయిన్స్లో 5,000 మంది సీరియస్ ఆస్పిరెంట్ కూడా చాలా ఎక్కువ సంఖ్యగానే మనం భావించవచ్చు. కానీ ప్రిలిమ్స్లో 4 లక్షల మంది అప్లై చేస్తారు, 3 లక్షల మంది రాస్తారు. ఈ 3 లక్షల మందికి వెళ్ళి 28,500 బహుశా అనుకుంటా 28,000కు పైగా మెయిన్స్కు సెలెక్ట్ అవుతారు. ఈ 28,000 నుంచి 563 మంది ఇక్కడ ఫైనల్గా ఉద్యోగం సాధిస్తారు. ఈసారి డ్రెస్ కోడ్ ఉన్నటువంటి డిఎస్పి ఉద్యోగాలు పెద్ద మొత్తంలో 115 పోస్టులు ఉన్నవి. దానికి ఎక్సైజ్ హైట్ కూడా 165 చేశారు. ఇప్పుడు ప్రధానంగా చాలామంది డిమాండ్ ఏం చేస్తున్నారంటే డిఎస్పి అనే దానికి ఏజ్ లిమిట్ పెట్టొద్దు, అన్ని ఉద్యోగాలకు ఉన్నట్టే డిఎస్పికి కూడా ఏజ్ లిమిట్ అనేది తీసేయాలా. 6 రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో డిఎస్పికి ప్రత్యేకంగా ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు. మిగతా ఉద్యోగాలకు ఏ విధంగా అయితే ఏజ్ ఇచ్చారో సేమ్ అన్ని ఉద్యోగాలకు ఒకటే ఏజ్తో రాసుకోవడానికి అవకాశం ఉంది. 6 రాష్ట్రాల్లో, దేశంలోని 6 రాష్ట్రాల్లో అట్లనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏజ్ అనే లిమిటేషన్ తీయాలన్న ఒక డిమాండ్ విద్యార్థులకు వెళ్ళి బలంగా వస్తుంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అయిందో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జాము నేపథ్యంలో జూన్ 9వ తారీఖు 100 రోజుల ప్రణాళిక నేపథ్యంలో రేపు 1వ తారీఖు నుంచి మన దగ్గర ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. డైలీ 2 అవర్స్ లైవ్ క్లాస్ ఉంటుంది. డైలీ 2 అవర్స్ 6 to 8 మధ్య లైవ్ క్లాసెస్ ఉంటుంది. దాంతోపాటు ఆల్రెడీ మీకు అప్డేటెడ్ రికార్డెడ్ వీడియోస్ మొత్తంగా ఇచ్చేస్తాం. ఆ వీడియోలు పొద్దుకులు చూసుకోవాలా, సాయంత్రం పూట మా లైవ్లో మీరు జాయిన్ కావాలా. పొద్దుకులేమో ఈ వీడియోలు చూసుకోవాలా, సాయంత్రం ఏమో లైవ్లో మాతోని జాయిన్ కావాలా. చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్ పైన 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు తీసుకొని ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్ ఎట్లా వస్తుంది, బేసిక్స్ ఏం గుర్తుపెట్టుకోవాలన్న నేపథ్యంలో మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాం. ఒక 10 ఎగ్జామ్ల వరకు గ్రాండ్ టెస్టులు కూడా పెట్టే ఒక ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి ఫీజు వచ్చేసి 5,000 రూపాయలు ఉంటుంది. 100 రోజుల ప్రణాళిక. మీకు ఒక 15 రోజుల ముందే మన క్లాసెస్ అనేవి క్లోజ్ అవుతాయి. 15 రోజుల ముందు దాదాపుగా సిలబస్ అంతా 13 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కరు డైలీ ఒక ఫ్యాకల్టీ వచ్చి మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ భిక్షపతి సార్ ఉంటారు, ఎకానమీ వాసు సార్ ఉంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవినాష్ సార్ ఉంటారు, అలాగే ఎన్విరాన్మెంట్ కూడా అవినాష్ సార్ చూస్తారు. కాబట్టి ఇట్లా ప్రతిరోజు ఒక ఫ్యాకల్టీ, పాలిటీ నరేష్ సార్ ఉంటారు, ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ మొత్తంగా నేనే చూస్తాను. కాబట్టి దాంట్లో ఏం వరి కావాల్సిన పనేం లేదు. అవసరమైతే 4 క్లాసులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎందుకంటే ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సీరియస్ ఆస్పిరెంట్ అనే వాళ్ళే కోచింగ్ తీసుకోండి. ఒట్టొట్టిగా రాసేవాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎలాంటి కోచింగ్ ఏం అవసరం లేదు. కాబట్టి కంపల్సరీగా మీ మెయిన్స్లో ఉండాలా, 600 ఉండాలా, డౌట్ లేకుండా మనం పైకి వెళ్ళే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ కోచింగ్ అనేది మీకు 100% ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అప్లికేషన్లు పెరుగుతాయి, రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, పోటీ కూడా ప్రిలిమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, కట్ ఆఫ్లు కూడా పెరుగుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ ప్లాన్ చేసుకోండి. అలాగే మన దగ్గర గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఫుల్ కోర్స్ ప్రిలిమ్స్గా మెయిన్స్ 2 కలిసి మనకు 35,000తోని మనము కోచింగ్ అనేది అందజేస్తూ ఉన్నాం. అందరి ఏమియన్స్ ఫ్యాకల్టీలో ఉన్నారు. 300 మార్కులు స్వయంగా నేనే టీచ్ చేస్తాను. ఉద్యమ చరిత్ర, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మొత్తంగా నేనే చేస్తాను. జగదీష్ సార్ మన దగ్గర 2 సబ్జెక్టులు చెప్పారు, ఎన్విరాన్మెంట్ అండ్ జియోగ్రఫీ.
ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ జగదీష్ సార్ మనకు మెయిన్స్లో చెప్పారు. అలాగే ఫిలిమ్స్ గైడెన్స్లో కూడా మీకు సారు ఒక 4-5 క్లాసెస్ తీసుకొని మీకు గైడెన్స్ కూడా ఇస్తాడు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. పాలిటీ గవర్నెన్స్ నరేష్ సార్ చెప్పారు. ఎకానమీ మనకు ఉబ్బు రమేష్ సార్ చౌటి సార్ క్లాసెస్ అనేవి ఎకానమీలో ఉన్న అంశాన్ని నాకు అర్థం చేసుకోవచ్చు. డాటా ఇంటర్ప్రిటేషన్ శంకర్ రెడ్డి సార్ క్లాస్ చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు 3-4 ఫ్యాకల్టీతో చెప్పడం జరిగింది. లక్ష్మయ్య సార్ ఉన్నారు, ఇదాయతుల్లా సార్ ఉన్నాడు, సత్యనారాయణ సార్ ఉన్నారు. సత్యనారాయణ సారు, ఇదాయతుల్లా సారు, సత్యనారాయణ సార్ ఎస్ఎండి పార్ట్ తీసుకుంటే ఇదాయతుల్లా అండ్ లక్ష్మయ్య సారు బయోసైన్స్ పార్ట్ క్లాసెస్ చెప్పడం జరిగింది. డాటా ఇంటర్ప్రిటేషన్ శంకర్ రెడ్డి సార్ చెప్పారు కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. జనరల్ ఎస్ఏలో నూతన కంటి వెంకట సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటుగా ఎవరి సబ్జెక్టు వాళ్ళు కూడా జనరల్ ఎస్ఏలో భాగంగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫిలిమ్స్ మెయిన్స్ చాలా ఇన్స్టిట్యూట్లో ప్రచారం ఎక్కువ, సబ్జెక్టు తక్కువ అన్నట్టుగా ఉంటుంది. మన ప్రచారం తక్కువగానే ఉంటుంది కానీ సబ్జెక్టు మాత్రం ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉంటాం. గతంలో చేసిన వీడియోస్తో పాటు అప్డేటెడ్ వీడియోస్ కూడా అందజేస్తాం మార్చిన సందర్భంలో కాబట్టి అది చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జాము జూన్ 9వ తారీఖు నాడు ఉంది. సరిగ్గా 100 రోజుల టైం మనకుంది. మార్చ్ ఏప్రిల్ మే కాబట్టి ఇక్కడ ఫిబ్రవరిలో 1 డే తీసుకుని అక్కడ తీసుకుంటే సరిగ్గా 100 రోజుల ప్రణాళికతో మీరు ముందుకు పోయే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ కూడా రేపే మొదలుపెట్టి అప్లై చేసుకోండి. చేద్దామని లాస్ట్ వరకు ఆ డేట్ అయిపోయాక సార్ డేట్ ఉందా సార్ పొడిగిస్తారా సార్ అని చెప్పేసి కాల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు మీరు వీడియో చూసిన మరుక్షణమే రేపే అప్లై చేసుకోండి. చివరి నిమిషంలో మనకు అక్కడ నెట్ కూడా బిజీగా ఉంటుంది కాబట్టి అన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందే అప్లై చేసుకోండి. సిలబస్ చూసుకోండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ప్రత్యేకంగా గ్రూప్ 1 కోసమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ రోజు నుంచే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రిపేర్ కొనసాగించాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకుని అప్లికేషన్లు మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మార్చి 14 వరకు అభ్యర్థులు అనే వాళ్ళు అప్లై చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి చూసుకోవచ్చు. జూన్ 9వ తారీఖు నాడు ఎగ్జాము ప్రిలిమినరీ ఎగ్జాము. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ మధ్య మనకు మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమినరీ డేట్ వచ్చింది కాబట్టి జూలై నెలలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. అదే మాదిరిగా మనకు నవంబర్ డిసెంబర్ గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది. కాబట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అలాగే డిఎస్సి ఇవన్నీ కూడా డిసెంబర్ వరకు కంప్లీట్గా ఈ క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఇన్ని రోజుల పాటు చదివింది ఒక ఎత్తు, ఇక చదవబోయేది మరొక ఎత్తు కాబట్టి కొంత జాగ్రత్త పడి ప్రిపరేషన్ కొనసాగించాలని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.